కన్వెన్షన్ కూల్చేసారు కదా, అవును. దాని గురించి మీరు ఏమనుకుంటారు? అది నిజంగా మంచిదే అనిపించింది అన్న. ఏంటంటే మీరు ఎవరైనా నాగార్జున ఫ్యాన్స్ అందరు ఉండొచ్చు, కానీ ఫీల్ అవ్వకండి. విషయం ఏంటంటే తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే తప్పు అని చెప్పాల్సింది. ఎందుకంటే చూడన్న, అది ఎన్ కన్వెన్షన్ అనేది ఒక 8 ఎకరాల భూమి అన్న. ఇప్పుడు మొత్తం చెక్ చేస్తే 3 ఎకరాలు ఉంది, ఇంకా 5 ఎకరాలు ఇక్కడ పోయిందన్న. సో అవునన్నా కాదన్నా, మనం ఫ్యాన్స్ ఉండాలి, తప్పలేదు. కానీ నిజంగా తప్పు చేస్తాం, మనం అంగీకరించాలి. నాకు అనిపించింది ఎన్ కన్వెన్షన్ అనేది ఇప్పుడు స్టార్టింగ్ ఇష్యూ, ఈ రోజు వచ్చిన ఇష్యూ కాదు. అది చాలా రోజు ఇష్యూ జరుగుతుంది. ఏంటంటే ఒక 2014 నుంచే ఇష్యూ జరుగుతుంది. ఎన్ కన్వెన్షన్ కబ్జాలో ఉంది అని. నిజంగా అప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. నిజంగా ఓ పేదవాడికి గుడి చేసుకుని కూర్చుంటే అన్న, నైట్ వచ్చి పోలీసులు తీసేస్తారు. ఎక్కడి నుంచి వచ్చినావు, నీ ఇల్లు ఏది, నీ అడ్రస్ ఏది, అవన్నీ అడిగి అక్కడ గుడి పడుకోవడానికి కూడా ఇవ్వనారు అన్న. అట్లా అంటే ఒక 2014 నుంచి అంటే ఎన్ని సంవత్సరాలు ఇట్లా వదిలేరో నాకు అర్థం కావట్లేదు. అయితే కొద్దిగా అనిపించినారే, డబ్బు ఉన్నోనికి ఎప్పటికైనా నిజంగా బాగుంటుంది అని, డబ్బును ఎక్కడైనా ఈజీగా బతకగలుగుతాడు అన్న ఫీలింగ్ అయితే క్లిక్ అనిపించిందా. కానీ నాకు బాగా నచ్చిందంటే నిజంగా రేవంత్ రెడ్డి రాజకీయంలో నిజంగా తను మాట ఇచ్చాడు. అంటే ఒక మాట 2014 లో ఒక మాట అయిపోయాడు అన్న. వెనకాల నిమిషం గురించి ఎందుకు ఏం మాట్లాడతలేరు, తను ఎందుకు గులవట్లేదు అన్నాడు. తను ఎమ్మెల్యే ఉన్నప్పుడు మాట్లాడే సీఎం అయితే అది గులవటం అనేది, అరే బాగుంది మంచిగా. అప్పుడెప్పుడు మన రేస్ గ్రౌండ్ చూసిన సినిమా ఉంటుంది అన్న. సో బుల్లెట్ల బాంబులు వేయటాలు కానీ, అరే చాలా బాగా అనిపించింది. నిజమైన రాజకీయ నాయకుడు ఇది కదా అని ఫీలింగ్ వచ్చింది. ఈ రాజకీయం ఓన్లీ డబ్బున్న వాళ్ళు మేము చేసింది చూడన్నా, అక్కడ బాగా నచ్చింది అన్న. అదే పేద ప్రజల మీద చేయడం వేరే, ఒక డబ్బున్న వాళ్ళతో చేయడం. నువ్వు అన్నాక నాగార్జున ఎవరన్నా మన ఇండియాలోనే బిగ్గెస్ట్ రిచెస్ట్ ఫిలిం స్టార్ తను. అది ఒక 50 లక్షలు అంట కదా ఒక రోజు. నిజంగా 50 లక్షలు అంటే ఎంత పెద్ద. అంటే అక్కడ కన్వెన్షన్ పోతే మనం ఈ లోకల్ ఉండమా లేమో డౌట్ వస్తుందంట, అంత బాగుంటుంది అంట. సో దాన్ని నిజంగా అంతేందుకు రేవంత్ రెడ్డి కూతురు కూడా దాని ఎంగేజ్మెంట్ అయిందంట. సో మన నాయకత్వ ఎంగేజ్మెంట్ కానీ చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఎంగేజ్మెంట్ జరిగినాయి దాంట్లో. ఒక రూమర్ ఏమి నడుస్తుంది అంటే, దాంట్లో కొద్దిగా ఎక్కువ చెప్పిండు, దాని మీద పగా పెట్టుకొని ఏమో మరి ఆ రోజు మరి ఏమన్నా తెలియదు ఏమన్నా కాదు, సంబంధం లేదు వాళ్ళకి. మధ్య మధ్య ఏమి డిస్పెన్స్ రేవంత్ రెడ్డికి నాగార్జునకి ఏమి ఇబ్బంది అయినా తెలియదు. కానీ అది అక్రమ సొమ్ము, అది ప్రజల సొమ్ము. ఆ ప్రజల సొమ్ము నిజంగా చూడన్న, మొన్న వర్షం పడితే డిస్కౌంట్ కరెక్టే అన్న. మొన్న వర్షం పడితే చూసినా రోడ్డు మీకు వచ్చినా చాలా మంది హైదరాబాద్ ఊర్లలో అంటే ఏమన్నా హైదరాబాద్ అసలు కొట్టుకుపోతారు అన్న జనాలు, బండ్ల మీద కొట్టుకుపోతున్నారు. అది ఇట్లా ఎందుకు అవుతున్నారు? నిజంగా పోయితే నది ఉందో నిజంగా. ఒక విషయం తన అప్పట్లో హైదరాబాద్ ని లేక్ ఆఫ్ సిటీ అంటారు, హైదరాబాద్ అనేవారు అన్న. ఇప్పుడు ఉదయపూర్ అంటారు. అంటే మన దగ్గర లేక్స్ కనిపిస్తలేదు. మనకి ఏం చేస్తాం, ఉసంటా ట్యాంక్ బండ్ తప్ప మనకి ఏం కనిపించట్లేదు. నిజంగా ఇక్కడ తీసుకున్నప్పుడు అట్లా కూల్ చేసినప్పుడు చాలా అంటే చాలా బాగా అనిపించింది అన్న. సో నాకు అనిపించింది నిజంగా ఇది ఓన్లీ బయట వాళ్ళమే కాదు, మీ సొంత పార్టీలో చాలా మంది ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీలో చాలా మంది అక్రమంగా కట్టిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఓవైసీస్ మన ఆయన కూడా ఒక స్కూల్ కట్టినట్ట. అంటే ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా, అప్పటి నుంచి ఉంది కదా కన్వెన్షన్. మరి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకసారి టీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చిందన్న. సో గుల్గొట్టలని బుల్డేజర్ తీసుకోవారు, అన్నీ తీసుకోవారు, గుల్గొట్టం అయ్యారు. మరి నాగార్జున కేసీఆర్ ఏం మాట్లాడితే కానీ బుల్డేజర్లు రిటర్న్ వచ్చేసినాయి. హైకోర్టు నోటీస్ తెచ్చుకున్నాం, అది తెచ్చుకున్నాం అన్నారు కానీ కాలేదు. సో ఎనీవే రేవంత్ రెడ్డి అయితే చాలా బాగుంటుంది. హ్యాట్స్ ఆఫ్. ఆ విషయంలో ఓకే. కానీ మీ పార్టీలో కూడా దొంగలు ఉన్నారు, దయచేసి వాళ్ళని పట్టుకుని ప్రతి ఒక్కరిని పట్టుకోండి. నేను ఏంటంటే అందరికి న్యాయం జరగాలి. నాకు బాగా అనిపించింది ఇప్పుడు ఒక హైడ్రా అనేది మామూలుగా ఇప్పుడు ఒక ఏమంటారు దాన్ని విల్లానో ఏదో, అది కూడా కన్స్ట్రక్షన్ అయిపోయింది, ఆ బిల్డర్ అమ్మేసిండు, అయిపోయింది, దాన్ని కూడా గులగొట్టిరంట కదా. ఇప్పుడు మామూలుగా కొన్న వాళ్ళ పరిస్థితి నేను అదే నాకు బాగా అనిపించేది. అంటే 2 పాయింట్లు చెప్తాను. ఫస్ట్ హైడ్రా అనేది ఏదైతే ఉందో ఇది ఓన్లీ హైదరాబాద్ సంబంధించి హైదరాబాద్ డిజాస్టర్ అనే ఆ పేరు ఉంది. సో ఇది ఓన్లీ హైదరాబాద్ కాకుండా మన తెలంగాణ మొత్తం కావాలి. ఎందుకంటే ప్రతి ఒక్క కబ్జాలు జరుగుతున్నాయి, ప్రతి ఒక్క స్థలాలు లాక్కూడదు. సో ఇది ఓన్లీ మన హైదరాబాద్ కాకుండా మన తెలంగాణ మొత్తం జరగాలని కోరుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఓకే అన్న, ఇప్పుడు అది బిల్డింగ్ కట్టినాడు ఒక పెద్ద డబ్బు ఉన్నాడు, బాగా బలిసినాడు కడతాడు. కానీ మన పేదవాళ్ళ డబ్బులు పోగు చేసి ఆ ఫ్లాట్ ను ఒక రూమ్ ను కొంటారు. మొత్తం బిల్లటం వల్ల పేదవాడు లాస్ అవుతుంది. కాబట్టి వాళ్ళకి ఏంటంటే బిల్డర్ అమ్మేసి వాడు వెళ్ళిపోతారు. బిల్డర్ ఆయన బిల్డింగ్ కట్టేసి వెళ్ళిపోయి వీళ్ళకి డబ్బులు ఇచ్చేసి మనం తీసుకుంటే పేదవాడు ఉంటాడు. కానీ నాకు అనిపించింది అంటే పేదవాడు లాస్ అవుతున్నాడు కదా. సో వాళ్ళకి అప్పుడు ఏం చేశారంటే వీళ్ళు కట్టారు ఏదైతే డబుల్ బెడ్రూమ్ రూమ్స్ ఉన్నాయో అవి వీళ్ళకి ఇస్తే బాగుంటది. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది గులగొట్టడం అనేది కూల్చోవడం చాలా మంచి పని. కానీ చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి మేము డబుల్ బెడ్రూమ్ రూమ్స్ ఏటాలు కానీ అటువంటి ఇస్తే నిజంగా ప్రతి ఒక్క పేదలు మంచిగా అయితే నిజంగా ఇటువంటి కబ్జాదారు ఎవడైనా సరే వాళ్ళ మీద యాక్షన్, మీ సొంత పార్టీలైనా సరే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. దయచేసి ఈ హైడ్రా అనేది ఓన్లీ తెలంగాణలో కాదు, ఓన్లీ మొత్తం ఇండియా మొత్తం కూడా వ్యాపించాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సో హ్యాట్స్ ఆఫ్. ఈ విషయం చాలా బాగా నచ్చింది నాకైతే. థ్యాంక్ యూ.